అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట వీడియో స్కిప్ చేయకుండా కూడా చివరి వరకు చూడండి వీడియోలో ఎంత అయితే మస్తు ఎక్కువ ఉన్నది అనమాట ఫుల్ ఎంజాయ్ చేయండి ఓకేనా మస్తు ఉందన్నమాట వీడియో వచ్చేసి ముందే చెప్తానా ఎందుకంటే స్కిప్ చేసి చూస్తే మాత్రం ఏమి మంచిగా అనిపించదు కదా అందుకని ముందే చెప్తానా ఓకేనా ఇక మార్నింగ్ నుంచి మీరు చెప్పారు కదా మీరు చెప్పింది నేను ఖచ్చితంగా చెప్తాను అనుకో అందుకని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు చేసుకునే పనులు అన్నారు కదా అందులో వంటే గాని ఒక సిస్టర్ కూడా అడిగారు వంట కూడా చేసి పెట్టు సిస్టర్ మీరు ఎలా చేస్తారో అనేసి అడిగారు అది కూడా చేశాను అనమాట నిన్న సండే స్పెషల్ కదా మటన్ కర్రీ చేసిన అనమాట మటన్ కర్రీ ఇక పొద్దున పూరీలు సాయంత్రం వరకు ఇక మొత్తం అన్నీ అయితే వీడియో రూపంలో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను పూరీలు అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇక పూరీలు ఇక నేను ఏ వంట చేసినా గ్యాస్ కాడ ఏదైనా టిఫిన్ చేస్తున్నా అంటే కంపల్సరీ పిల్లలు అయితే యాడ్ అవుతారు కదా మీకు కూడా తెలుసు అందుకని ఇక నేను మమ్మీ తొందర రెడీ చేయి ఎంతసేపు మాకు ఆకలి అవుతుంది అనేసి వాళ్ళేమో ఒకటే అరుసుడు అనమాట పక్క నుండి అయితే ఇక నేను ఏం చేసిన ఇక దబదబ అయితే ఆయిల్ పెట్టేసిన ఆగమ్మా కాలుద్దు కానీ నేను కొన్ని చేసిన తర్వాత కాలుద్దు లేరా దాల్చినాక అని అంటే ఆగిరనమాట కొద్దిసేపు ఇంకా ఆయిల్ అయితే పెట్టేసిన వేడైతుంది అనమాట మళ్ళీ ఏంటంటే కామెంట్స్ కూడా పెడుతున్నారు ఫ్రెండ్స్ చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఓకేనా అమ్మగో అక్కడ టేబుల్ ఉంది కదా ఆ టేబుల్ అంటున్నా నేను దాల్చే దగ్గర మస్తు ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ అసలు అయితే నేను ఏం చేసిన ఇక స్టీల్ అది పెట్టిన మిక్సీ తీసి కింద పెట్టేసి స్టీల్ది దాల్చడానికి అని పెడితే అది మొత్తం డోర్ కదా అటు ఇటు గ్యాస్ బండ దగ్గర అదే మా గ్యాస్ బండ అనమాట అయితే మొత్తం జారుతుంది అనమాట జారుతుంటే నేను ఏం చేసిన ఎందుకు మమ్మీ అంత ఇబ్బంది పడుతున్నావు అనేసి ఇక పిల్లలు అనేసరికి నేను తీసి పీట తీసిన అనమాట ఇక పూరి పీట తీసి దాని మీద దాల్చిన రిచ్చమ్మేమో ఒక్కటే అరుస్తుంది ఫ్రెండ్స్ కోడైతే అబ్బబ్బబ్బబ్బా మస్తు ఘోరంగా అరుస్తుంది అనమాట అందుకని ఏం చేసిన రిచ్చమ్మని అమ్మ కొన్ని బియ్యం వేయరా తింటది తినుకుంటా కూర్చుంటది అది అనేసి అంటే కొన్ని బియ్యం తెచ్చి అయితే వేసిందనమాట అంటే పొదుగుడికి వచ్చిన కోడి అలాగే అరుస్తుందంట మీకు కూడా తెలుసు అంటే కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు కదా అందుకని చెప్తున్నాను పొదుగుడికి వస్తే బాగా అరుస్తూ ఉంటుంది ఒకటే లొల్లి అసలు ఇల్లంతా అందుకని ఇక నేను ఏం చేసిన కొన్ని బియ్యం తెచ్చి అయితే వేసింది రిచ్చమ్మ తినుకుంటూ కూర్చుంది ఇక చూడండి ఒకలేమో రిచ్ దాల్స్తానని ఇక పెద్దమ్మైతే అస్సలు రానియదు ఫ్రెండ్స్ దగ్గరికి అస్సలు ఇది అదే చెయ్యాలి పని అనేసి అయితే ఆలోచించుకుంటది అనమాట నేను చేయాలి అని అదేమో గ్యాస్ మీద నుంచి ఆయిల్ పోసాను కదా అవి కళాయి అది జారుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా నేను కాలుస్తలేరా అంటే అస్సలు వినట్లేదు నేనే కాలుస్తాను అవి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కాలుస్తుందో అంటే కాల్చే విధానంలో కూడా ఒక ఆర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అవునా కాదా పూరి కాల్చడంలో నేను చెప్తున్నా ఎందుకంటే కొంతమంది ఏమో గట్టిగా కాలుస్తారు కొంతమంది ఏమో మెత్తగా పొంగే విధంగా కాలుస్తారు అనమాట అందుకని నేనేమో పెద్దమ్మకే గాని రిచ్కే గాని అవి పొంగేటట్టుగానే కాల్చే విధానం నేర్పిస్తున్నా అనమాట ఇప్పటి నుంచే అట్లా నేర్పిస్తేనే బాగుంటది కదా ఫ్రెండ్స్ తర్వాతకైనా వాళ్ళు అలాగే నేర్చుకుంటారు అనమాట ముందు కూడా అందుకని ఇక అట్లా నేర్పిస్తున్నా అనమాట బాగా ప్రెస్ చేయకమ్మా చిన్నగా ప్రెస్ చేసి అవి తీస్తేనే అలా పొంగుతాయి అనేసి అంటే అట్లనే తీసింది మమ్మీ ఇక మేము ఎంతసేపు అని ఉంటాను అవన్నీ చేసేదాకా నేను ఉండాలంటే ఉండలేను నేను అనేసి అంటే పెద్దమ్మ ఇక పెడుతున్నా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇంకా పెడుతున్నా ఏంటంటే నైట్ వండిన అదే షార్ట్ వీడియో కూడా చెప్పినట్టుంది అదే చెప్పినా లేదా అని గుర్తుకొస్తుంది చెప్పిన షార్ట్ వీడియోలో ఆలుగడ్డ కర్రీ అయితే ఉందన్నమాట నైట్ది ఆలుగడ్డ కర్రీ ఉంటే ఇక మటన్ అయ్యేదాకా అయితే ఆగరు అందుకని ఇంకా రాలేదు అసలు మటన్ ఆగరనేసి నేను నైట్ ఉన్న ఆలుగడ్డ కర్రీ తోటి పూరి అయితే పెట్టిన అనమాట వాళ్ళు అయితే తింటున్నారు ఇక బాగుందట రిచ్చమ్మ చూడు మంచిగా ఉంది అనేది చెప్తారు వాళ్ళు ఏది తిన్నా కూడా ఫ్రెండ్స్ మమ్మీ ఇది బాగాలేదు అనేది అయితే ఉండదు ఫ్రెండ్స్ ఏది చేసినా ఎలా చేసినా అడ్జస్ట్ అయ్యి మరీ తింటారు అనమాట మీకు కూడా తెలుసు నా పిల్లలు అడ్జస్ట్ అయ్యేటోళ్ళే సరిగా నీ పిల్లలు అనేసి కూడా చాలా మంది కామెంట్ పెట్టారు ఇంతకుముందు అవునండి నా పిల్లలు అడ్జస్ట్ అయ్యేటోళ్ళే ఏది పెట్టినా సర్దుకుపోయే గుణం అయితే ఉన్నదనమాట ఈలోపు అయితే నేను పూరీలు చేసినా అయిపోయింది అగో బౌల్ బయట వేసిన ఫ్రెండ్స్ మా ఆయన వచ్చింది ఇక మటన్ పట్టుకొని వచ్చేసింది అనమాట
ఇక కోడి అయితే ఒకటే లొల్లి పెడుతుందని నేను దాన్ని ఇప్పి ఇక ఇటు మొత్తం మొత్తకాయలు వచ్చి ఇంట్లోకి వస్తుంది ఒకటే గోల దీంతో అని నేనేం చేసిన ఇక అటు పక్క కట్టేస్తున్నా ఇక అప్పుడే వచ్చిండు పట్టుకొని వచ్చిండు అనమాట మటన్ అయితే ఎలా ఉందో ఏమో అదే ఇక డిస్కషన్ చేస్తాను అనమాట మరి ఎట్లా ఏంటిది అనేసి అడిగితే కట్ చేసుడు అది దాని ప్రాసెస్ ఉంటది కదా అంటే లేదు నేను అన్నీ కట్ చేసుకుని తీసుకొని వచ్చినా నువ్వే ఇబ్బంది పడకలే మనకు అసలే ఇంట్లో కత్తిపీట లేదు ఎప్పుడో అనుకున్నా ఫ్రెండ్స్ కత్తిపీట తీసుకోవాలని నేను అనుకుంటుంటే అస్సలు వీలు పడట్లేదు కుదరట్లేదు గుర్తుండదు అస్సలు ఆలోచన ఉండదు అనమాట బయటికి పోతే ఇంట్లో ఉన్నంతసేపు దాని అవసరం కనబడుతుంది కదా అందువల్ల అది గుర్తుకొస్తుంది అనమాట బయటికి పోతే గుర్తుండదు అందుకని కత్తిపీట ఇక లేదు కదా అందుకే నేను బయటనే కట్ చేయించుకొని తీసుకొని వచ్చిన చూడు అనేసి అన్నాడు అనమాట అంటే అందులో మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ నన్ను తిట్టిండు మా ఆయన ఎందుకంటే అలా మూలుగలు అంటే మటన్ కొట్టినప్పుడు ఎవరికైనా ఇప్పుడు పోగులు వేసినప్పుడు మూలుగలు వస్తాయి కదా మూలుగలు వచ్చినప్పుడు మరి ఏ మూలుగలు ఎక్కువ లేనేలేవని నేనంటే మా ఆయన చూడండి ఫ్రెండ్స్ కాదు ఆ మూలుగలని గద్దిచ్చింది అనమాట గద్దితారికి ఆ రెండే మూలుగలు వెళ్ళినాయి అలా అది తినేటప్పుడేమో మళ్ళీ ఒకటే మూలుగ తగిలింది ఒక దాంట్లో లేనే లేదు అట్లా ఉంటది ఫ్రెండ్స్ ఇక ఒక్కొక్క పోగులో పడితే ఒక్కొక్క పోగులో పడవు అనమాట పోగు అంటే ఏంటని అనుకోవచ్చు బాగా షేర్ అంటే ఒకళ్ళకి కేజీ ఇప్పుడు ఇది వచ్చేసి అయితే కేజీ బావు అలా అయితే వచ్చిందనమాట ఇంకా అదైతే అదే సర్దుకుంటూ అంటే అదే డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇక ఇంకేంది నేనైతే వెళ్ళిపోతే ఇక అంటే మా ఆయన వెళ్ళిపోతుండే అంటే గుంజేడు అయితే పోతుండే ఫ్రెండ్స్ ఇక చిన్న పని ఉన్నదనమాట అక్కడ దేవుడి దగ్గర స్కూల్కి సంబంధించింది ఏదో పని ఉందట ఫ్రెండ్స్ అందుకని గుంజేడు అయితే పోతుంది నేనైతే పోతా ఇక నువ్వు కూర వండుకొని తిను అందుకే ఇక షార్ట్ వీడియోలో కూడా నేను మీ ముగ్గురమే తినుకుంటూ ఉన్నాం కదా మా ఆయన లేడు అందుకని ఇక మేమే ఇక వండుకొని తిన్నామన్నమాట మా ఆయనకి ఏం చేసిన అంటే ఆకలితోటి ఉంటావు మళ్ళీ పోయేసరికి లేట్ అవుతుంది దూరం కొంచెం మళ్ళీ ఇబ్బంది పడతావు ఆకలికి పొద్దుటి నుంచి ఏం తినలేదని అంటే ఇక 2 పూరీలు వేసిన ఆలుగడ్డ కూర ఉంటే ఉన్న కాడికి మేమే తిన్నాం ఫ్రెండ్స్ కొంచెం అంటుంటే ఇక మా ఆయన తరికి లేనే లేదు అయితే ఏం చేసిన ఇక గిత్త టమాటా పచ్చడి ఉంటే దాన్ని వేసి పెట్టిన ఫ్రెండ్స్ ఇక తిన్నాడు అనమాట కొంచెం తినైతే పోయినాక ఇక నేనేం చేసిన పొదుగుడు పెడుతుందని చెప్పాను కదా కోడి నిన్ననైతే ఒక గుడ్డు పెట్టింది అనమాట గుడ్డు పెడితే మా ఆయన అన్నాడు కదా జాగ్రత్తగా ఒక గిన్నెలో ఒక 2-3 గిలాసుల బియ్యం పోసి అందులో అయితే కోడిగుడ్డు పెట్టిన కోడిగుడ్డు వెళ్ళా అందులో పెడతా ఉండు నువ్వు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఆడబడితే అంటే పగిలిపోతాయి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి అంటే నేను ఇక అందులో వేసిన అనమాట వేసి పెట్టిన పక్క పెట్టినాక ఇక ప్రాసెస్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను మీకు అంటే నేను ఎలా వండుతా వంట అనేసి మీకు చూపించాలనేసి నేను అప్పటిదాకా మటన్ కర్రీ వండలేదు తెలుసా ఫ్రెండ్స్ అప్పటిదాకా కూడా వీడియో ఎడిట్ చేసినా మీకు అందియాలని ఎంతగానో ట్రై చేసినా నిన్న కానీ కుదరలేదు అస్సలు నేను చాలా డిసప్పాయింట్ అయినా అందుకని షార్ట్ వీడియోలో చెప్పిన ఈవినింగ్ బ్లాగ్ వస్తుంది అనేసి అందుకే ఇక నేను తర్వాతకి మళ్ళీ వీడియో షూట్ చేయాలి అనేసి నేను ఇక కర్రీ వండుకుంటూ వీడియో షూటింగ్ అయితే మొదలుపెట్టిన అనమాట ఇక వండుతున్నా ఇక రిచ్చమ్మేమో వాళ్ళు పిల్లలేమో టీవీ చూస్తున్నారు అందుకే కొంచెం మ్యూట్లో ఉంటుంది కొంచెమేమో వాయిస్ ఉన్నది ఫ్రెండ్స్ ఇది వీడియో వచ్చేసి అందుకే ఇక మొత్తానికి కలిపేసి వాయిస్ ఇస్తున్నా అనమాట ఓకేనా కర్రీ వచ్చేసి వండే విధానం అయితే మాత్రం వండుతా పర్లేదు ఒక్కొక్కసారి ఏమో కుదరదు ఫ్రెండ్స్ అదేందో కానీ ఒక్కొక్కసారి ఏమో బాగానే మంచిగా కుదురుతుంది కానీ ఒక్కొక్కసారి కుదరదు అన్నం అయితే వండేసిన ఫ్రెండ్స్ ముందుగానే ఎందుకంటే ఆకలి అయితే మళ్ళీ ఏదో ఒకటైనా వేసి తినిపించవచ్చు పిల్లలకు కానీ అన్నం అసలు లేకపోతే ఎట్లా అనేసి అన్నం అయితే వండేసిన అనమాట ఇవాళ కనుక మా ఆయన ఇంటికాడ ఉన్నట్టయితే ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా మా ఆయనతో అయితే మటన్ కర్రీ వండిద్దును అనమాట అదే మీకు బ్లాగ్ రూపంలో అయితే నేను ఖచ్చితంగా పెడుదును నాకు తెలిసి కానీ ఇంటికాడ లేడు కాబట్టి బతికిపోయిండు లేకపోతే నా కర్రీ అయితే వండిద్దును మంచిగా ఎందుకంటే ఫ్రెండ్స్ మస్తు వండుతాడు అనమాట ఏంది నాన్ వెజ్ కర్రీస్ అయితే మంచిగా వండుతాడు చికెన్ కర్రీ అయితే కొంతమంది తెలుసు కదా చికెన్ కర్రీ ఇంత ముందు వండిండు ఆమ్లెట్ వేసేటోడు ఆమ్లెట్ కూడా మస్తు వేస్తాడు ఫ్రెండ్స్ మా ఆయన ఇప్పుడు ఈ మధ్యలో అయితే కొంచెం వంటకి దూరం అయిందనమాట ఇక బయట కొంచెం అటో ఇటో ప్రాబ్లమ్స్ అవి ఇవి ఎక్కువ అవడం వల్ల కొంచెం వంట దగ్గరికి అయితే రావట్లేదు అనమాట ఇక చిన్నగా అయితే వస్తాడు మళ్ళా మైండ్ ఫ్రీ అయితే అప్పుడు కానీ మళ్ళీ కంటిన్యూగా అయితే అప్పుడో ఇప్పుడో వంటలో ఆమ్లెట్ అలా ఇలా
యాడ్ అవుతాడు అనమాట. ఓకేనా, యాడ్ అయ్యేటట్టు నేను చేస్తాలేండి, మీరైతే ఏం ఆలోచించకండి. ఓకేనా, మురళి గారు రావట్లేదు అది ఇదని అయితే ఏం అనుకోకండి. వస్తాడు కనపడేటట్టు నేనైతే చేస్తా వీడియోలల్లా. ఓకేనా, ఇక నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మటన్ ఉడకడానికి ఏమో ఒకవేళ ఉడకదో అనేసి నేనే అది ఆకు ఉంటుంది కదా, బగారా ఆకు, మామిడి ఆకు, అదైతే వేస్తున్నా అనమాట. అది వేస్తే తొందరగా ఉడుకుతుంది కదా, మళ్ళీ పిల్లలు కూడా ఎక్కువసేపు వెయిట్ చేయడం అంత బాగుండదు అనేసి నేనైతే అది వేసినాక కొద్దిసేపు ఇక మంచిగా మగ్గించినాక మటన్ అయితే అందులో వేస్తున్నా అనమాట. ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒకరైతే కామెంట్ పెట్టారు, ఇద్దరు పెట్టారు, ఒకరైతే పెట్టారు ఏమనంటే పక్కన ప్లేసు అంటే మొత్తం ఖాళీ అయినా ఇదేమైనా అమ్ముతారా ఒక్క సైటా ఏంటి అనేసి అడిగారు. పక్కన అయితే ఇదేమో అమ్మరు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఇది అన్నదమ్ములది అనమాట. మా కంచె పక్కకు ఉన్న ప్లేస్ అయితే అన్నదమ్ములది. ఇంతకు ముందు ఇక్కడ పాతిల్లు ఉండే, అయితే ఆ ఇల్లును కూలగొట్టేసి అటు పక్కకి, అదే నేను వీడియోలలో మీకు చూపెడుతూ ఉంటా కదా, అటు పక్కకు 2 ఇల్లులు కడుతున్నారు. అవి వచ్చేసి ఇందిరమ్మ ఇల్లులు అనమాట. వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు కట్టించుకుంటున్నారు అన్నదమ్ములు. కాకపోతే కొంచెం అవతలికి కట్టుకున్నారు, ఇటు కట్టుకున్నట్టయితే మనకు మంచిగా బాగుండు, కానీ అటువైపు కట్టుకున్నారు. మళ్ళీ ఇక అవతలకేమో కొంచెం మొక్కజొన్న పండించేటోళ్ళు ఫ్రెండ్స్, ఇంతకుముందు అయితే మొక్కజొన్న పండించారు అవతల మడికట్టు. ఈసారి అయితే ఎవరైతే పండించట్లేదు అనమాట. ఇంతకు ముందు అయితే మొక్కజొన్న వేసి అమ్మో కోతుల బాధ తట్టుకోలేక పాపం ఫ్రెండ్స్ అసలు కొట్టి 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 విసుగొచ్చేది. ఎందుకంటే బాగా ఉంటాయి, ఇది మొత్తం మాది అడవి ప్రాంతం అనమాట, మొత్తం ఫారెస్టే ఉంటుంది. అడవిలో మేము ఉండేది చిన్నపాటి అడవి మాకు దగ్గరే అనమాట. అందుకని, ఎందుకంటే వరంగల్ అంటేనే మొత్తం అడవి ప్రాంతమే కదా, మీకు కూడా తెలుసు, కొంతమంది తెలుస్తుంది తెలియదు. అయితే ఇక ఇటు మొత్తం మొక్కజొన్న పండించి ఇక విసుగొచ్చి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇక ఏ కోతులతో తట్టుకోలేము, లాస్ వస్తుంది, పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళట్లేదు అనేసి వెళ్ళిపోయారనమాట. ఇక ఇటు మొత్తం అయితే ఇక ఖాళీ, ఎవరైతే పండించట్లేదు. పొలం వేస్తేనే ఏమైనా, పొలం వేస్తే బాగానే ఉంటుంది, మళ్ళా ఏమన్నా పండిస్తే ఇక కథమే, కోతులకైతే అస్సలు ఉండవు. ఇప్పుడు నేను కూడా ఇంట్లో కూరగాయల చెట్టు పెట్టుకోవాలని నాకు ఎంతగానో ఉన్నది, కానీ పెట్టను, ఎందుకంటే బెండగింజలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ తెలుసా, బెండగింజలు ఉన్నాయి, తోటకూర చెట్టు గోంగూర చెట్లు ఉన్నాయి, అవి ఇవి పెట్టాలని ఉన్నది. కానీ ఈ కోతులు అన్ని ఆకులు వీకుతాయి, కాయలు తింటాయి బాగా. జామకాయలే ఉంచలే, జామ చెట్టుకు జామకాయలు ఉన్న రోజులు. అందుకని ఇక నేనేం చేసినా ఇంకా ఏమో పెట్టొద్దనే అనుకున్నా. ఇక మనుగురులో ఉన్నప్పుడు ఎన్ని పెట్టలే అసలు, ఎన్ని వంకాయ నార తెచ్చిండు మా ఆయన, వీడియోలు ఉంటాయి చూడండి వాళ్ళు. వంకాయ నార తెస్తే అసలు ఎన్ని చోట్ల పెట్టినో, ఒక్క చెట్టుకు అయితే గుత్తంకాయలు వెళ్ళినాయి కదా, కోసినప్పుడు ఎలా కేజీ, అసలు మామూలుగా వెళ్ళలేదు. చామంతి చెట్లు కూడా బాగానే తెచ్చింది ఫ్రెండ్స్, అప్పుడు అవన్నీ పెట్టినా, ఇప్పుడైతే ఏం లేవు, ఒక్క చెట్టు కూడా లేదు. ఆ మధ్యలో వెళ్ళి చూస్తే ఇక మొత్తం ఖాళీ అనమాట, ఎవరు ఉండట్లేదు అక్కడ కూడా. అందుకని నేను ఇక్కడ ఇక కూరగాయలు, ఇంత ప్లేస్ ఉంది నాకు, ఇంత ప్లేస్ ఉన్నా కూడా నేను కూరగాయల చెట్లే పెట్టడానికి వెనక ముందైతాను. కోతులు ఉన్నాయి, కోతులు లేకపోతే బాగుండు, మంచిగా పెడదును కావచ్చు, కానీ అవి ఉండడం వల్ల ఏవి పెట్టడానికి కుదరట్లేదు ఫ్రెండ్స్ అసలు. అందుకని ఇక పెట్టబుద్ధి అయితలేదు. నేను పొద్దుటి నుంచి చదువుతున్నా సాయంత్రం అవనే అయ్యింది ఫ్రెండ్స్, అసలు 3 అవుతాను తెలుసా. అప్పుడు నేను కూర కంప్లీట్ అయ్యి చేసేసరికి 3 అయింది. 3 దాకా అయితే ఇక పొద్దున పూరి తిని అట్లనే ఉన్నాం, ఏం తినలేదు. అన్నం పెట్టినారా, అన్నం అంటే వద్దన్నారు వాళ్ళు, అందుకని కూర అయినాకనే తిందామనేసి అంటే సరేలే అని కూర అయినాకనే తిన్నామన్నమాట. అది ఇది చదువుతామో లేదో పొడుస్తుంది, పొద్దు గూకుతుంది కథ. టైం అయితే బాబా ఏమన్నా అయిపోతుంది ఫ్రెండ్స్, అసలు ఫుల్గా టైం అయిపోతుంది. అసలు దానికి తగ్గట్టు మనం ఏ పని కూడా సరిగ్గా అవ్వదు అనమాట. ఆ టైమింగ్లో అసలు పనులు కంప్లీట్ అయినట్టుగానే ఉండదు. నేను తీరా అన్నం పెడదామని చూస్తాకే దానికి నల్ల చీమలు అయితే పట్టినాయి మంచిగా, వాటిని కొడదంటే అవి పోట్లేదు. నల్ల చీమలు అన్నం తింటే మంచిది అనేసి అంటారు కదా, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. నా అన్నం గిన్నెకే చీమలు పట్టినాయి అనమాట, చల్లన్నం గిన్నె అనమాట, అది మార్నింగ్ వండింది కాదు. అందుకని ఇక పిల్లలకి నిన్న సండే వస్తే కంపల్సరీ తలస్నానాలు అయితే పోస్తాం ఫ్రెండ్స్. అందుకని ఇక జుట్లు అయితే చిక్కలు పెట్టిన పైకి, ఇంకా తిందాం రండ్రా ఆకలి అవుతుంది రండమ్మా అంటే ఇవి వచ్చిర్రు తింటాను అనమాట. కానీ కూర కొంచెం కొద్దిగా కారం ఉన్న ఫ్రెండ్స్ అస్సలు తినరనమాట పిల్లలైతే. పిల్లలే కాదు మా ఆయన కూడా తినరు. అందుకే ఇగో లెమన్ కూడా తెచ్చిన, లెమన్ తెస్తేనే ఏమైనా అందులో మంచిగా కలుపుకొని అయితే తింటారు అనేసి నేను లెమన్ తీసుకొని వచ్చిన అనమాట.
మన సబ్స్క్రైబర్లు అయితే అంటున్నారు కదా, సరిత నిమ్మలంగానే మా ఆయన కూడా నేను నిన్న పెట్టిన వీడియో ఉంది కదా ఫ్రెండ్స్, ఆ వీడియోని చూసిండనమాట. నేను నా ఎడిటింగ్లో ఉంటుంది కదా, ఎడిటింగ్లో ఉంటే చూసి అంటుండు కదా, ఎందుకంత ఆయాసపడుతున్నావు, ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు, అమ్మ కొద్దిగా అయితే అసలు ఇంకా అయిపోయేటట్టున్నావు, అంత ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నావు, నిమ్మలంగా చెప్పొచ్చు కదా అనేసి అంటుండు ఫ్రెండ్స్. అంటే నేను అన్నా కదా, ఏమో మరి అంత ఫాస్ట్గా చెప్తే అంటే చూస్తారో చూడరో, అంటే నిమ్మలంగా చెప్తే చూస్తారో చూడరో అన్న ఆలోచనతో నేను ఫాస్ట్గా చెప్తున్నా అనేసి నేను అన్నా ఫ్రెండ్స్. ఇందాకలే చూపించిన, నైట్ కూడా లేట్ అయింది ఫ్రెండ్స్ వచ్చేసరికి మా ఆయన, అందుకని ఇక నైట్ అయితే ఇక చూడలేదన్నమాట, మార్నింగే చూపిస్తే చూసిండే వీడియో. పర్లేదు బాగానే ఉంది, కీపిటప్ అన్నాడు. సరే అనుకున్నా, ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలి ఇంకా నువ్వు అనేసి మా ఆయన కూడా అటు మీ లెక్కనే సేమ్ అట్లనే అన్నాడు అనమాట. సరేలే మీ ఏమంటారు, మీ ప్రోత్సాహం ఇలాగే ఉంటే నేను కూడా మంచిగా తీస్తూనే ఉంటా, ఫస్ట్ వీడియో కదా అట్లనే ఉంటుందిలే అబ్బా అనేసి అన్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ వీడియో కదా నేను వాయిస్ ఓవర్ ఇచ్చింది, ఇది సెకండ్ వీడియో అనమాట. ఈ చిన్నగా అలవాటు అవుతుంటేనే కదా నేను మంచిగా తీస్తూ ఉండేది, అలవాటుగా అంది ఎట్లుంటుంది ఫ్రెండ్స్, అందుకని కొంచెం అలవాటు కావాలి, అలవాటు అయితేనే బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇగో నేను అటో చదువుతానా, సాయంత్రం అయింది తెలుసా, టీ పెట్టుకునే టైం అయింది, టీ పెట్టుకోవడానికి అయితే రెడీ అవుతున్నా అనమాట. మా కోడి మొత్తుకుంటుంది కదా మా ఇంట్లో, అది పొదుగుడికి వచ్చింది ఫ్రెండ్స్. ఇక పొదుగుడికి వస్తే అట్లనే మొత్తుకుంటుంది అనమాట. పొదుగుడు గుడ్లు అన్నీ ఇక రెడీ చేయమని మా ఆయన అయితే ఒక ఏడబడితే ఆడేయకు కోడిగుడ్లని ఒక దాంట్లో గిన్నెలో బియ్యం పోసి, బియ్యంలో కోడిగుడ్లు వేసి అటు ఒక పక్కకు పెట్టు అనేసి అన్నాడు ఫ్రెండ్స్. అంటారు నేనైతే అలాగే చేసిన అనమాట. ఇగో ఇవాళ కూడా ఒక కోడిగుడ్డు పెట్టింది, ఇందాకలే పెడితే తీసిన 2 కోడిగుడ్లు అయితే అయినాయి అనమాట. అట్లా ఎన్ని పెడుతుందో అన్ని చూసుకొని మనం పొదుగుడు పెట్టుకోవాలా కోడిని, అది అనమాట. ఫస్ట్ టైము నేనైతే కోడిని సాది పొదుగుడు పెట్టే విధానం చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. చూడాలి ఎలా ఉంటుందో, అంటే మా ఆయనకు తెలుసు, నాకే తెలియదు అనమాట. మా ఇంట్లో కూడా ఉండే ఇంతకుముందు కోళ్ళు అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, కానీ ఇక ఆ రోజులే వేరు ఫ్రెండ్స్ నిజంగా. నేను చిన్నప్పుడు, ఇక నా చిన్నప్పుడు చెప్పాలి కానీ వీడియో లెంతులు కూడా సరిపోవు, అట్లా ఉంటుంది అనమాట. మన చిన్నప్పటి వివరాలు చెప్పుకుంటే ఒక్కొక్కరు బాగానే ఉండుంటాయి స్టోరీస్, కానీ ఇక అవన్నీ చెప్పుకోవాలంటే మనకి సరిపోదు అనమాట టైము. అటేమో టీ పెట్టినా నేను ఇటు వచ్చేమో వాకిలు ఉడుస్తున్నా, సిమ్లో పెట్టే వస్తా ఫ్రెండ్స్. ఏ పని చేసినా గ్యాస్ మీద సిమ్లో పెట్టే పని చేసుకుంటా అనమాట, లేకపోతే అది పొంగి గ్యాస్ మీద పడేదాకా అయితే నేను అస్సలు చూసుకోను. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నా పని అట్లనే ఉంటుంది అనమాట. సిమ్లో పెట్టే నేను మిగతా పని అయితే చూసుకుంటా. పొంగితే మాత్రం ఉంటుంది నాకు, ఇక మైండ్ అస్సలు సపోర్ట్ చేయదు ఫ్రెండ్స్. గ్యాస్ మీద పొంగితే అసలు ఎట్లనో అనిపిస్తుంది ఇక, అందుకని ఇక నేను ముందుగానే జాగ్రత్త పడుడు అయితే నాకు అలవాటు అనమాట. వాగిని మొత్తం ఊసేదాకా రిచ్చమ్మ వీడియో తీసుకున్నది అనమాట. ఇగో పెద్దవాళ్ళకి గిన్నెను బియ్యం తెచ్చేయమ్మా, మళ్ళీ అది ఒకటే ఊరుతుంది, గిన్నెను బియ్యం ఎత్తే అది తినుకుంటూ ఉంటుంది, మళ్ళీ కొన్ని దేపోవే అంటే గిన్నెను తెచ్చింది. నేను ఊకుతా అంటేనే ఊకక ముందే ఆడేసింది, మళ్ళీ నేను వాటిని ఊకినాక ఇక మళ్ళీ తర్వాత అటు పక్కకి వేయమ్మా అంటే అటు పక్కకి వేసింది అనమాట. ఇక నేను ఆ టీ మసులుతానే ఉంది, రిచ్చమ్మ మేము ఒకటే మొత్తుకుంటాను, అది టీ మసులుతుంది మమ్మీ మళ్ళీ ఇంకిపోతుంది తాగుదురా అంటే, ఇక నేను వాకిలి మొత్తం అటు పక్క కూర్చిన తర్వాత అప్పుడు పోయి తాగుదామని పోయినా అనమాట. ఆ లోపే మొత్తం మసిలిపోయింది అనమాట. ఇక మళ్ళీ ఏంటంటే మ్యాటరు, పాములు అయితే కనబడ్డాయి ఫ్రెండ్స్. ఒక చిన్న పాము అయితే వచ్చింది అనమాట నిన్న మధ్యాహ్నము. ఫస్ట్ నేను చూసిన పాముని, చిన్న పిల్ల అనమాట. అప్పటికి మన సబ్స్క్రైబర్లు కామెంట్ పెడుతూనే ఉన్నారు, ఏమనంటే పాములు వస్తాయి, కొంచెం అంతా గడ్డి ఉన్నది పక్కకి, జాగ్రత్తగా అయితే ఉండండి, చెత్త చెదారం ఉన్నది కదా, జాగ్రత్తగా ఉండండి అనేసి కామెంట్ పెట్టారు. మీరు అంటూనే ఉన్నారు. అప్పటికి మా ఇంటికి పాము అయితే వచ్చింది ఫ్రెండ్స్ నిన్న. ఇది మన గిన్నెలు తోముకునే కాడు ఉన్నది కదా, నేను గిన్నెలు తోముతా కదా, గిన్నెలు తోముకునే గచ్చు కాడికే వచ్చింది అనమాట. అది మేము ఎక్కడి నుంచి చూసినామంటే ఇక్కడ గేట్ దగ్గర నుంచి చూసినాము. ఫస్ట్ నేను చూసినాక అదేమో డ్రమ్ కిందికి పోయింది, తర్వాతకి అది పోయిందిలే అనేసి నేను అనుకుంటే తర్వాతకి మళ్ళీ కోడి మొత్తుకుంటుంది. అందుకే అంటారు ఇంట్లో కోళ్ళు ఉండాలని. కోళ్ళు ఉంటే ఏంటంటే పాములు వచ్చినా ఏం వచ్చినా కూడా, కోతులు వచ్చినా మనకి హింటిస్తాయి అనమాట. కోళ్ళు ఖచ్చితంగా హింటిస్తాయి ఫ్రెండ్స్. నిజంగా కోళ్ళే కానీ కుక్కలే కానీ ఇటువంటివి ఉంటే బెటర్ ఇంట్లో.
అందుకని ఇక నేనైతే ఇక అప్పుడు చూస్తారకే రిచ్చమ్మ చూసింది అప్పుడు కూడా కోడి మొత్తుకుంటా అంటే చూస్తే అప్పుడు ఆడ పాము ఉన్నది. మమ్మీ పాము వాళ్ళు ఫస్ట్ టైం ఫ్రెండ్స్, వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా పాము చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. అది మళ్ళీ దగ్గర నుంచి చూసిరు కదా, అమ్మో మమ్మీ ఏంది మమ్మీ అంత దగ్గర నుంచి చూసినావు, అసలు నాకు ఏది చూసినా అట్లనే అనిపిస్తుంది అనేసి రిచ్ అనుడు అనమాట. ఒకటే అమ్మ ఏం భయపడట్లేమ్మా, అది పోయినా ఎప్పుడో ఇప్పటిదాకా అక్కడ ఉండనే ఉండదు, ఎప్పుడో వెళ్ళిపోతుంది అని అంటే ఇక సరేలే అనేసి అనుకున్నాము. మళ్ళీ ఇంకో పామేమో మొన్న ఒక రోజు కనబడ్డది, అది పెద్ద పాము అనమాట. అదైతే మామూలు పెద్ద లేదు. అప్పుడు నేను ఒక్కదానే ఉన్నా అక్కడ, చిక్కుడు గింజలు అయితే పెడుతున్నా అనమాట నేను. అప్పుడు వచ్చింది అది. ఇక మా ఆయనకు ఫోన్ చేసేలోపు అది వెళ్ళిపోయింది అనమాట. ఇక అటు ఇటు సదిరేలోపు ఇగో నేను పొయ్యి పెట్టే టైం అయింది ఫ్రెండ్స్. మళ్ళీ పిల్లలకు తలస్నానాలు పోయాలి, జుట్లు ఎండవు, మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది అనేసి నేను అంటు పెడతానా, అదేం అంటుకోవట్లేదు సరిగ్గా. నాకు అసలు పొయ్యి పెట్టడం రాదు తెలుసా ఇంతకు ముందు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కంచే మా ఆయన అంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి పొయ్యి పెట్టడం అయితే అలవాటు అయింది నాకు. ఇంతకు ముందు అయితే అలవాటు లేదు సరిగ్గా, ఎందుకంటే పొయ్యి దగ్గరికి పోయేదాన్ని కాదు ఎక్కువ. ఇక పనేందో చదివేందో అదే ఇదే చూసుకునేదాన్ని, కానీ పొయ్యి పెట్టలేక ఇప్పుడైతే అంటు పెడుతున్నా. మా ఆయన అంటు పెడతాడు ఫ్రెండ్స్, మళ్ళీ మంచిగా అంటు పెడతాడు అనమాట. నేనైతే పక్క నుండి అట్లాగే చూస్తూ ఉంటా, ఒక ఇట్లా పేరుస్తాడు, పుల్ల 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 పేరుస్తాడు, అట్లా అంటు పెడతాడు అనమాట మంచిగా. ఇక నేను అంటు పెట్టినా, నీళ్లు పెట్టినా, అల్ల పెడితేనే ఏమైనా అంత పెద్ద గిన్నెలో పెడితేనే సరిపోతాయి ఫ్రెండ్స్, లేకపోతే అస్సలు సరిపోవు అనమాట మాకు నీళ్లు. నేను ఇదంతా చేసుకుంటున్నానా, ఆడ టీ మసిలిపోయింది తెలుసా. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన నేను అన్ని వాకిలు ఉడిచి పొయ్యి సదిరి నీళ్లు పెట్టి అవన్నీ చేసేలోపు అది మసిలిపోయింది. నాకు ఎక్కువ కొంచెం మసలితేనే అది తాగాలనిపిస్తుంది, లేకపోతే తాగబుద్ది కాదు ఫ్రెండ్స్. అందుకని సిమ్లో పెడితేనే టీ మంచిగా అవుతుంది. టీయే కానీ ఏమైనా కూడా కర్రీసే కానీ సిమ్లో పెట్టే వండుతా. ఏ పని చేసినా కూడా సిమ్లో పెట్టే, గ్యాస్ పెంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే మంచిగా కుదరవు అనమాట. కర్రీసే కానీ టీయే కానీ కుదరదు. అందుకని నా ప్రాసెస్ అయితే ఇదనమాట. టీ పోసుకున్న కప్పు నిన్న ఇయ్యాలనే తాగుతున్నా ఫ్రెండ్స్. ఇంతకుముందు కప్పులో అయితే అసలు తాగలేదు, పెద్దామే తాగేదనమాట. ఓకేనా, ఇదనమాట లెంత్ వీడియో. బాయ్ బాయ్.